తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 15 నుంచి ప్రారంభిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద మనం చర్చించాం, రండి ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడుకుందాం అని చెప్పేసి స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రతిపక్షాలను ఆహ్వానిస్తూ ఉంటే హరీష్ రావు గారు కెమెరాలు తిప్పకుండా మైక్ కట్ చేయకుండా చర్చించే దమ్ము సీఎం కుందా అని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దమ్ముంది కాబట్టి అసెంబ్లీ రమ్మని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతా ఉంది. ప్రజా సమస్యల మీద చర్చిద్దామని చెప్పేసి ప్రభుత్వం కోరుతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీ ఆయనలో మీరేం డెవలప్మెంట్ చేసిరో, మీరు పేద ప్రజల కోసం హెల్త్ సిటీ నిర్మించారని చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ హెల్త్ సిటీలు నిర్మించిరో, పేద ప్రజల కోసం మీరు ఏం చేసిరో, దేవాదాయ ప్రాజెక్టుకి సంబంధించి 90% మేమే పూర్తి చేసినామని చెప్తా ఉన్నారు. మీ ఆయనలో ఎంతవరకు పూర్తయిందో, సమైక్య రాష్ట్రం ఎంతవరకు పూర్తయిందో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు పూర్తి చేసినామో లేదు. మీరు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాదాపు 1 ఎకరా కూడా పారని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ అయితే కుంగిపోయింది, కూలిపోయింది, దేశంలో అత్యంత ప్రమాదకరమైన బ్యారేజ్గా మారిందని చెప్పేసి కేంద్రం హెచ్చరిస్తూ ఉంది. అదే కాకుండా 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఏం చేసినాం, హెల్త్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతా ఉంది. హెల్త్ సంబంధించి కేసీఆర్ గారి ప్రభుత్వం 9 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా రివ్యూ నిర్వహించిన పాపాన బీఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు. అదే కాకుండా గాంధీ హాస్పిటల్ ఆనాడు సమైక్య రాష్ట్రం నిర్మించిందే, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, నీమ్స్ కావచ్చు, అదే కాకుండా ఎయిమ్స్ కూడా సమైక్య రాష్ట్రంలో ఉన్నది. నీ ఆయనలో ఏదో హాస్పిటల్ పూర్తయినట్టు, పేద ప్రజల కోసం హెల్త్కు మీరు ఏదో పనిచేసినట్టు తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడించే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తా ఉన్నారు. తెలంగాణ 70,000 కోట్ల అప్పుల తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 11 రోజుల నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చే పరిస్థితి దిగజార్చిరు. తెలంగాణ రాష్ట్రం విద్యారంగాన్ని, హెల్త్ రంగాన్ని పడిచుకోకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది ఆనాడు కేసీఆర్ గారు, అదే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో టీమ్స్లు అదేవిధంగా పునరుద్ధరించే ప్రయత్నం కావచ్చు, టీమ్స్లు త్వరగా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగంలో ఉన్నటువంటి విప్లవాత్మక మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలు చేసింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.